శ్రీమతి నమః. స్నానం చేసే వంట చెయ్యాలా అని నేను ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు నాకు ఒక ఆవిడ కామెంట్ పెట్టారు. స్నానం చేసి వంట చేయడానికిట పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి అన్ని బాధ్యతలు తీరిపోతే అప్పుడు చేయొచ్చుట. అసలు స్నానం చేసి వంట చేయడానికి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ బాధ్యతలన్నీ తీరిపోయి అప్పుడు మనం స్నానం చేసి పూజ చేసుకోవడానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. స్నానం చేసి వంట చేయటానికి అంత ఇబ్బంది ఎందుకు ఎదురవుతుందో ఒక్క 10 నిమిషాల ముందు లేచాము అని అనుకోండి, స్నానం చేసి వంట చేసేయచ్చు కదా. ఎంత మనకి పని ఒత్తిడున్నా సరే స్నానం చేసే వంట చేయండి, అది ఆరోగ్యానికి మంచిదే. చక్కగా పిల్లలకి కూడా ఇచ్చే ఆ వంట మనం ఏదైతే చేసిస్తామో అది నివేదన చేసుకోవచ్చు కదా. పిల్లలు తినే ఆహారం ప్రసాదంలా అప్పుడు మారుతుంది. పిల్లలు కడుపు నిండా తినాలనే కదా మనం అంతా వంట చేసిస్తాం. ఆ చేసే వంటనే భగవంతుడికి నివేదన పెట్టండి. నివేదన పెట్టారు అని అనుకోండి, అది ప్రసాదం అవుతుంది కదా, అది చక్కగా ఉంటుంది కదా. ఒకవేళ మేము సమయం మేనేజ్ చేసుకోలేకపోతున్నాము, 6:00కల్లా క్యారేజ్ ఇచ్చేయాలని అనుకున్న వాళ్ళు కూడా ఒక్క 10 నిమిషాలు ముందు లేస్తే ఈ పనులన్నింటినీ మనం చేసేసుకోవచ్చు. ముందు రోజే ఏ కూరలు చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది మీరు ఒక ఆలోచన చేశారు అంటే మీరు పొద్దున్నే అసలు దేనికి తడుముకోక్కర్లేకుండా ఇబ్బంది పడక్కర్లేకుండా చేసుకోవచ్చు. నాకు కూడా 3 పిల్లలు, 3 పిల్లలకి క్యారేజ్ ఇచ్చేదాన్ని, మా వారికి కూడా క్యారేజీ ఇచ్చి పంపించేదాన్ని. వీళ్ళందరికీ క్యారేజీలు కరెక్ట్ గా 8:30 కల్లా అందరూ బయటికి వెళ్ళిపోతారు. మా పెద్దమ్మాయి అయితే 6 కల్లా వెళ్ళిపోయేది. 6 కల్లా వెళ్ళిపోవాలి అంటే తనకి టిఫిను, భోజనము ఇవన్నీ కూడా నేను ఆ సమయానికే చేసి ఇచ్చేయాలి కదా. కాబట్టి నేను ముందుగానే ఒక్క 10 నిమిషాలు ముందు లేచేదాన్ని, ఈ పనులన్నీ చేసుకునేదాన్ని. మనం కాస్త స్పీడ్ గా చేయటం అలవాటు చేసుకుంటే ఈ పనులన్నీ చక్కగా అయిపోతాయి. అలాగే నేను కూడా మా ఇంట్లో ఒక్కొక్క కూరతోటో ఒక్క పప్పుతోటో సరిపెట్టేదాన్ని కాదు. ప్రతిరోజు కూర, పప్పు, పులుసు, పచ్చడి ఈ 4 ఉండవలసిందే ఇంట్లో. ఈ 4 చేస్తూ 3 పిల్లల్ని స్కూల్కి పంపించేదాన్ని. పోనీ అలా అని నాకేమైనా ఇంట్లో పనులకి పని మనిషి అన్ని పనులు చేస్తుందా అంటే అన్ని పనులు మా ఇంట్లో పని మనిషి చేసేది కాదు. ఒక్క అంట్లు తోమేసి బయట ఆ అంట్లని పెట్టేసి బయట పాచ్ చేసేసి వెళ్ళిపోయేదంతే. ఇంక ఏ పని మా పనమ్మాయి చేసేది కాదు. మిగతా పనులన్నీ నేనే చేసుకునేదాన్ని. మీరు కొన్ని పనులని సులువుగా చేసుకోవడానికి ఆలోచించండి. ప్రతిరోజు తడిబట్ట పెట్టాలి అనే ఆలోచనని పక్కన పెట్టేయండి. వారానికి 2 రోజులు తడిబట్ట పెట్టుకోవాలి అని అనుకోండి. ఒంటిళ్ళు మాత్రం అంట్లు అవి ఉంటాయి కాబట్టి స్టవ్ అది రాత్రే కడిగేసుకోండి. ఇలా కొన్ని పనులని ముందు రోజు రాత్రే చేసేసుకున్నాము అంటే మర్నాటికి మనకి కొన్ని పనులు చాలా సులువు అవుతాయి. అలాగే సింక్ లో అంట్లు వదిలేకుండా రాత్రే తోమేసుకున్నాము అని అనుకోండి, ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా పడుకోవడానికి రాత్రి అన్ని పనులు చేసేసుకుంటే పొద్దున చాలా సౌలభ్యంగా ఉంటుంది. అలాగే గదులు తుడుచుకుంటున్నారు అని అనుకోండి, సాయంత్రం ఎలాగో గదులు తుడుస్తూ ఉంటాం కదా, నొక్కి పెట్టి మంచాల కింద అన్నింటి నుంచి శుభ్రంగా సాయంత్రమే గదులు తుడిచేసుకున్నాము అని అనుకోండి, పొద్దున లేచి పూజ చేసుకునే సమయానికి పూజ గది తుడిచేసుకోండి. పూజ గది తుడిచేసుకుని మిగతా గదులన్నీ మీరు పైన ఒక చీపురు వేసేస్తే పాచి ఉండదు, మీకు అనుమానం ఉండదు, అయ్యో మేము ఇల్లంతా తుడుచుకోలేకపోయామని బాధ ఉండదు. అలా పైన తుడిచేసుకుని పూజ చేసేసుకోండి. పూజ చేసేసుకున్నాక మీకు ఇంకా నేను ఇల్లు శుభ్రంగా తొడవలేకపోయాను అని అనుకున్నారు అని అనుకోండి, వంట పూజ అన్ని అయిపోయాక పిల్లలందరినీ స్కూల్కి పంపించేసిన తర్వాత చక్కగా అప్పుడు బట్టలు ఉతుక్కోవటం, అప్పుడు కావాలి అనుకుంటే మళ్ళీ నొక్కి పెట్టి తుడుచుకోవటం చెయ్యొచ్చు. అంతే తప్ప మీరు పొద్దున్నే లేచి స్నానం చేసి వంట చేయటం అనే అలవాటును మాత్రం మీరు చేసుకోండి. అది ఎంత చక్కటి మార్పును తీసుకొస్తుందో, అది ఎంత ప్రశాంతంగా మనల్ని ఉంచుతుంది అనేది అనుభవపూర్వకంగా మీకే తెలుస్తుంది. సరే, నన్ను ఇంకొక ప్రశ్న అడిగారు. మేము ఇంట్లో అంటూ అవి కలుపుకోము, మరి బయట వాళ్ళు ఎవరైనా సరే లోపలికి వచ్చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళకి చెప్పేయండి. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది అంటారు కదా. వాళ్ళకి చెప్పండి, మేము పూజ అవి చేసుకుంటాం, ఇంట్లో విగ్రహాలు అవన్నీ ఉంటాయి కదమ్మా, అభిషేకము అవి చేసుకుంటాం కాబట్టి మీరు ఇంట్లోకి రాని సమయాల్లో లోపలికి రావద్దు. ఒకవేళ మా ఇంట్లోకి వచ్చినా అదిగో కుర్చీలో కూర్చోండి అని చెప్పేసేయండి. అర్థం చేసుకున్నారు అని అనుకోండి, మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. వాళ్ళకి అర్థం చేసుకునే మనసు లేదు అని అనుకోండి, మనతో మాట్లాడడం మానేస్తారు. సహకరించకూడదు అని అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మనకి రిలేషన్ అవసరం లేదు కదా. స్మూత్ గా సాఫ్ట్ గా చెప్పండి,
చెప్పటం మన బాధ్యత, వినడం వినకపోవటం అది వాళ్ళ ఇష్టం అనమాట. కాబట్టి బయట వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి రాని సమయంలో వస్తే చెప్పేసేయండి. మరి ఇరుగు పొరుగు కదమ్మా, మాట మాట అలా అనుకుంటే ఎలాగా అని. ఇరుగు పొరుగు అనేది మన ఒక్కళ్ళకే కాదు కదా, వాళ్ళకి కూడా ఉండాలి కదా. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అని మనస్తత్వం వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు కూడా ఇరుగు పొరుగుని ఏం ఆలోచించరు. మనకు అవసరమైనప్పుడు వాళ్ళు కూడా రారు. కాబట్టి నిర్మోహమాటంగా వాళ్ళకి చెప్పేసేయండి. అలాగే ఇందాక ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, 2 శివలింగాలు ఉండవచ్చా అని. 2 శివలింగాలు సాధారణంగా ఉండకూడదని చెప్తారు. ఎందుకంటే నివేదన చేయటము ఇవన్నీ చాలా కష్టం అవుతుంది కాబట్టి 2 శివలింగాలు ఉండద్దు అని చెప్పి చెప్తారు. అలాగే మనం పూజ చేసుకునేటప్పుడు విగ్రహాలు అరిగిపోతూ ఉంటాయి కదా, ఆ విగ్రహాలను మళ్ళీ మనం మార్చేసి కొత్తవి తెచ్చుకుని వాడుకోవచ్చా అని అడుగుతున్నారు. శుభ్రంగా వాడుకోవచ్చు. వాటినేమో ఏ బంగారు షాపులోనో ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ వెండి విగ్రహాలను ఇస్తారు. ఆ వెండి విగ్రహాలు తీసుకున్నప్పుడు కూడా లోపల బోలుగా లేకుండా లోపల కింద మూసేసినట్లుగా ఉన్నవి చూసుకోండి. అలాంటి విగ్రహాలు తెచ్చుకోవాలన్నమాట. లేదు అంటే పంచలోహాల విగ్రహాలు దొరుకుతూ ఉంటాయి. ఆ పంచలోహాల విగ్రహాలను కూడా తెచ్చుకుని మనం పూజ చేసుకోవచ్చు. వాటిని కూడా మార్చుకోవచ్చు. కనుముక్కు అరిగిపోయి అనుకోండి, వాటిని కూడా మార్చుకోవచ్చు. అలాగే నన్ను అందరూ అడుగుతున్న ఇంకొక ప్రశ్న ఏంటంటే, మా ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మరి వాటికి కూడా నిత్య పూజ చేయాలా అని. అవి అలంకరణ కోసం తెచ్చి పెట్టుకున్నాం కాబట్టి మీరు వాటికి ఏమి పూజ చేయక్కర్లేదు, ఎందుకంటే అవి హాల్లో ఉంటాయి కాబట్టి. మరి అలా హాల్లో ఉన్నప్పుడు ఇంట్లో మెన్సెస్ వచ్చిన వాళ్ళు హాల్లో తిరగచ్చా? వాటిని ఏం ముట్టుకోరు కదా, ఏ ర్యాక్లోనో పెట్టుంటాయి కదా, కాబట్టి మీరు హాల్లో తిరగచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు. అలాగే గోడలకి కూడా ఫోటోలు ఉంటాయి కదా, మరి గోడలకు ఫోటోలు ఉన్నప్పుడు మేము ఆ గదిలో తిరగచ్చా? గోడలకి కదా ఫోటోలు ఉండేవి, మనం వెళ్ళి వాటిని ముట్టుకోం కదా. కాబట్టి ఇంట్లోకి రాని సమయంలో ఒకవేళ ఫోటోలు ఉన్నా సరే ఏమి ఇబ్బంది లేదు, మీరు ఆ గదిలో తిరగచ్చు. దేవుడి గదిలోకి వంట గదిలోకి వెళ్ళకూడదు కానీ హాల్లో ఉండొచ్చు. అలానే ఒకే గది ఉంది, మరి పడక గదిలోనేమో దేవుణ్ణి పెట్టకూడదు అంటారు కదా, ఎలాగా అని అడుగుతారు. మరి ఒకే గది ఉంది అని అనుకోండి, ఆ దేవుడి మందిరాన్ని మనం పడుకునే దానికంటే ఎత్తులో పెట్టుకోవాలన్నమాట. నేల మీద పెట్టకూడదు, కాస్త ఎత్తులో మేము ఏర్పాటు చేసుకుంటే పూజ చేసుకోవచ్చు. మరి ఒక గది ఉన్న వాళ్ళకి ఇంకేం తప్పదు కదా. మరి పడుకునే గదిలో దేవుడి ఫోటోలు ఉండొచ్చా అని అడుగుతున్నారు. ఉండొచ్చు. పడుకునే గదిలో నిరభ్యంతరంగా దేవుడి ఫోటోలు ఉండొచ్చు. ఎందుకంటే మనం నిద్ర లేచిన వెంటనే చూడవలసింది ఎవరిని చెప్పండి? భగవంతుణ్ణి కదా. కాబట్టి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా పడుకునే గదిలో ఫోటోలు పెట్టుకోవచ్చు. పూజా మందిరం ఒకే గది ఉన్నట్టయితే మాత్రం కాస్త ఎత్తులో పెట్టుకోండి. అలాగే పువ్వులు దొరకకపోతే వెండి పూలతోటి బంగారపు పూలతోటి పూజ చేసుకోవచ్చు అని అడుగుతారు. బంగారపు పూలు స్తోమత ఉంటే చేసుకోవచ్చు, అవి లేకపోయినా సరే వెండి పూలు దొరుకుతున్నాయి కదా, ఆ వెండి పూలతో చేసుకోవచ్చు. వెండి పూలతో ఈ రోజు మీరు పూజ చేశారు అని అనుకోండి, మర్నాడు ఏం చేయాలి అంటే మళ్ళీ వాటిని కడిగి పూజ చేయాలి. అయినా పూలు దొరకలేదు అని అనుకోండి, మన మనస్సు అనే పుష్పాన్నే భగవంతుడికి అర్పిస్తే అంతకు మించి భగవంతుడు ఏం కోరుకుంటాడు చెప్పండి? దొరికితే తెచ్చి పెట్టుకోండి, లేదు అంటే మీ మనస్సు అనే పుష్పాన్నే భగవంతుడికి అర్పించండి. అలాగే మనం పూజ చేసేటప్పుడు అక్కడ స్టీలు గాని అలాగే జర్మన్ సిల్వర్ గాని ఇలాంటివి ఏవి వాడకూడదు. స్టీలు, జర్మన్ సిల్వర్ ఇలాంటివి వాడితే నెగిటివ్ ఫోర్సెస్ ఆకర్షణ చెందుతాయి అనమాట. ముఖ్యంగా ఈ స్టీలు ఐరన్ తో చేసింది కాబట్టి దేవుడికి వాడే ఏ వస్తువులైనా సరే స్టీలు వాడకూడదు. దీపారాధన కుంది దగ్గర నుంచి, హారతి ఇచ్చేదాని దగ్గర నుంచి, నైవేద్యం పెట్టే పాత్రలు గాని ఏవి కూడా స్టీలు వాడకూడదు అనమాట. ఇత్తడివే వాడాలి. మరి మన ఇంట్లో నిత్య నైవేద్యం పెట్టడానికి స్టీలు పాత్రలోనే కదండి వండుతాం అంటారు. నిజమే, ఇప్పుడు తప్పట్లేదు కాబట్టి స్టీల్ పాత్రలోనే వండుతున్నాం. స్టీల్ పాత్రలో వండిన దాన్ని ఏం చేస్తాము అంటే మళ్ళీ ఒక ఇత్తడి గిన్నె ఒకటి సెపరేట్ గా పెట్టుకోండి. ఆ ఇత్తడి గిన్నె సెపరేట్ గా పెట్టుకుంటే ఆ అన్నాన్నంతా గిన్నెలోకి వంపేసి ఆ గిన్నెని తీసుకెళ్లి నివేదనగా సమర్పణ చేయండి. మనం వండిన ఆహారాన్ని అంతా నివేదన చెయ్యొచ్చు, కాస్త ప్లేట్లోకి తీసుకొచ్చి పెట్టడం కాదు. మీరు ఏవైతే ఆహార పదార్థాలు వండారో అవన్నీ నివేదన చెయ్యాలి. కొబ్బరి చిప్ప దేవుడికి కొట్టినప్పుడు నేనేమో 4 చోట్ల కుంకుమ పెట్టడం మర్చిపోయానండి, నేనేమో కొబ్బరి దీపాలు వెలిగించేశాను, పర్వాలేదా అని అడుగుతున్నారు. ఈ మధ్య అందరూ ఏం చేస్తున్నారంటే ఈ కొబ్బరి చిప్పలకి కూడా బొట్లు పెట్టేస్తున్నారు. అలా బొట్లు పెట్టక్కర్లేదు. బొట్లు పెట్టినా పెట్టకపోయినా ఒకటే, అసలు పెట్టక్కర్లేదు కొబ్బరి చిప్పలకి. కాకపోతే ఏంటంటే ఈ పిచ్చి ఎక్కువైపోయి పెట్టకపోతే నమ్మకం కుదరట్లేదని చెప్పే పాప అక్కడ అర్చకులు కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ ప్రజల కోసం వాటికి బొట్లు పెడుతున్నారు తప్ప అసలు కొబ్బరి చిప్పలకి బొట్లు పెట్టవలసిన అవసరం లేదు. పెట్టకపోయినా సరే కొబ్బరి దీపం వెలిగిస్తే ఫలితం వస్తుంది. స్నానం చేసి ఇల్లు తుడవాలా?
తుడిచిన తర్వాత స్నానం చేయాలా. ఇది ఎంత మంది అడుగుతున్నారో ఒక్కటి ఆలోచించండి. మనం ఇల్లు తుడిచేసిన తర్వాత స్నానం చేసాం అనుకోండి, ఎంత ఫ్రెష్ గా ఉంటుంది. అదే మనం స్నానం చేసేసిన తర్వాత ఇల్లు తుడిచామనుకోండి, మనకే ఏదో కంఫర్ట్ లేకుండా ఉండి మళ్ళీ ఒకసారి చెమ్ము నీళ్లు పోసేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. ఈ విషయానికి శాస్త్రం దాకా వెళ్ళక్కర్లేదు, కాస్త మనం కంఫర్ట్ ని ఆలోచించినా సరిపోతుంది. కాబట్టి మీరు పూజ చేసుకోవాలంటే గబగబా ఇల్లు తుడిచేసుకుని స్నానం చేసి మీరు పూజ చేసుకోండి. అలాగే ఇల్లు తుడవకుండా ఎవరైనా బయటికి వెళ్తున్నారు అని అనుకోండి, పాచి ఇంట్లోంచి పంపకూడదు అని చెప్తారు. వీలైనంత వరకు ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు గబగబా ఓ చీపురి వేసేయండి ఇంట్లో, వేసేసిన తర్వాత వాళ్ళని వెళ్ళిరమ్మని చెప్పండి. ఇవి నన్ను అడిగిన ప్రశ్నలు, వీటన్నిటికీ నేను సమాధానం చెప్పాను. ఇంకా ఏవైనా మీకు సందేహాలు ఉంటే వాటిని నాకు కింద కామెంట్ బాక్స్ లో కనుక చెప్పినట్లయితే వాటికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.